మందా సాల్మాన్ అనే ఒక వ్యక్తి మృతి చెందాడో తెలుగుదేశం పార్టీ స్థానిక నేతల సహకారంతో చేసిన హత్యగాను అక్కడ చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. వీళ్ళ మధ్య జరిగినటువంటి గొడవ వ్యక్తిగత గొడవ. అంటే గతంలో వాళ్ళకి ఏముందనేది ఇప్పటి వరకు పూర్తిగా తెలియనప్పటికీ కూడా వ్యక్తిగతంగా వీరికి వైరం ఉన్నమాట వాస్తవం. రెండోది, ఈ సాల్మాన్ అనే వ్యక్తి మీద మొత్తంగా ఇప్పటి వరకు 12 కేసులు ఉంటే అందులో ఒకటి అత్యాచారం కేసు ఉంది. అత్యాచారం కేసు కావచ్చు, దొంగతనం కేసు కావచ్చు, క్రిమినల్ కేసులు కావచ్చు. ఇవేమి రాజకీయ కక్షలతో పెట్టినవి కాదు. ఎందుకంటే ఇవి గత వైసీపీ హయాం నుంచి కూడా ఉన్నటువంటి కేసులు. విచిత్రం ఏంటంటే ఇదే సాల్మాన్ రాజు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అటు పిన్నెల్లి సోదరులు, ఇటు కాసు మహేష్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. సో వాళ్ళందరూ వేధింపులు తట్టుకోలేక ఆ రోజుల్లో 40 కుటుంబాలు ఊరు వదిలి వెళ్ళిపోయాయి. అంటే సాల్మాన్ అనే వ్యక్తి అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఈ సాల్మాన్ అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న కాసు మహేష్ రెడ్డి కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడాలి. చనిపోయిన తరువాత అడిమోశారు, ఇంటికి వెళ్లారు, కుటుంబాలు పరామర్శించారు, జగన్ ఫోన్ చేసి మాట్లాడిపించారు. సరే, ఎంతో డబ్బు కూడా ఇచ్చినట్టున్నారు, వేరే విషయం. మరి ఆ వ్యక్తి బ్రతికున్నప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు కనీస పరామర్శకు వెళ్ళని వీళ్ళు చనిపోయిన తర్వాత ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది? మొదట అటాక్ చేసిందే సాల్మాన్, తర్వాత తిరిగి చేసినటువంటి అటాక్ లో తీవ్రంగా గాయాలయ్యాడు. కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి వ్యక్తిగత గొడవలను ఆ పార్టీ కోణంలో తీసుకొచ్చి పార్టీకి లింక్ పెట్టి మాట్లాడటం